నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ స్కూల్లో ఏ వసతులు లేకపోయినా అధికారులు చెప్పకుండా ఆయన సొంతంగా ఒక గ్రూప్ని క్రియేట్ చేసి ఈ కాలేజీ స్కూల్కి ఎలాంటి సౌకర్యాలు కావాలో అందరినీ డిమైడ్ చేసి ఆ కార్యక్రమాలు చేయడానికి చాలా ముందుకు వస్తున్నారు. నాగభూషణం గారు అయితేనే చెప్పాల్సి ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్ ఫస్ట్ ర్యాంకు వచ్చే విధంగా ఆ ఇంటిగా ఉంటున్నారో లేదు తెలియదు. ఇప్పుడు కార్యక్రమాల్లో ఉంటారు. మొన్న ఉడిగడ్డ గురుకుల పాఠశాలకు కూడా ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఇచ్చారు. ఆయన డబ్బులు లేకపోయినా ఆయన సొంత డబ్బులు లేవనుకున్నా కానీ ఆయన ఇలాంటి మోటివేట్ చేసి దాతల యొక్క దాతృత్వాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క టాలెంట్తో మీ అందరికీ ఇలాంటి ₹3 కూడా నాకు లేవు. ఈ 38,000 ఎవరు అంటే మీలాగా నా దగ్గర చిన్నప్పుడు చదువుకున్న స్టూడెంట్స్ ఇలాగా చదువుకుని పెద్దవాళ్ళు అయ్యి ఉద్యోగాలు చేసి మంచిగా డబ్బులు సంపాదిస్తూ మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు. మన కోడూరులో ఇట్లా హాస్టల్కి మనం ఇన్వర్టర్ ఇద్దాము, కరెంట్ పోతే ఇబ్బంది పడుతున్నారు నిద్రపోవడానికి చదువుకోవడానికి అని చెప్తే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ₹1,000 ₹2,000 అలా పంపించారు. అలాగే వాళ్ళతో పాటు కొంతమంది మా ఫ్రెండ్స్ ఇక్కడ చందు మాస్టర్ అన్నారు తెలుసు కదా మీకు, సార్ కూడా ₹2,000 పంపించారు. అట్లా టీచర్స్లో కొంతమంది ఫ్రెండ్స్, అలాగే నేను చదువుకునేటప్పుడు డిగ్రీ చదువుకునేటప్పుడు నాతో పాటు కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. ఆ ఫ్రెండ్స్ ఇలా అందరం కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం అన్నమాట. దీన్ని మీరు గుర్తుపెట్టుకుని ఏం చేయాలి, దీన్ని ఉపయోగించుకుని చక్కగా మేడం గారి పర్యవేక్షణలో ట్యూటర్స్ పర్యవేక్షణలో మీరు మంచిగా చదువుకోవాలి. ఎలా చదువుకోవాలంటే ఉద్యోగం సంపాదించడమే ధ్యేయం. మంచి మార్కులు సంపాదించుకుంటే ఉద్యోగం వస్తుంది. మంచి మార్కులు సంపాదించుకోవాలంటే టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ అన్నీ కూడా ఏవి కూడా వదిలిపెట్టకుండా రాజీ పడకుండా పూర్తిగా నేర్చుకోవాలి. అలా చదివితే ఉద్యోగం వస్తే మంచి స్థాయికి వెళ్తే అప్పుడు మళ్ళీ మీరు కూడా మేము చదువుకున్న హాస్టల్ అని చెప్పి ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు వచ్చి ఇక్కడ అప్పుడు ఎవరు వాకింగ్గా ఉంటే వాళ్ళకి మేము ఇక్కడ చదువుకున్నాం, రూమ్లో భోజనం చేసాం, మీ రూమ్లో పడుతున్నాం అని గుర్తు తెచ్చుకుని మళ్ళీ మీరు చదువుకున్న స్కూల్కి, మీరు చదువుకున్న హాస్టల్కి మళ్ళీ మీరు చేయాలి. ఇలా నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్తో చాలా కార్యక్రమాలు చేశాం. ఒకసారి బాలల దినోత్సవం చేస్తుంటే ఎంఈఓ గారు దానికి ₹50,000 ఇక్కడ ఉన్న 50-60 మందిలో 10-15 మంది అలా ఆ స్థాయికి వెళ్ళినా సరే ఈ మీకోసం ఉన్నటువంటి టీచర్స్, స్కూల్లో హెచ్ఎం గారు, మెయిన్ వార్డెన్ గారు, వీళ్ళందరూ హాస్టల్ వర్కర్స్ వీళ్ళందరూ చేసేదంతా కూడా సార్థకత. కాబట్టి మరి మన ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన హై స్కూల్ హెచ్ఎం గారు మాస్టర్ని మీకు మెసేజ్ ఇవ్వాల్సింది. నమస్కారం. గారు అలాగే ఈరోజు కార్యక్రమానికి గెస్ట్గా చేసిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీ కోటబోయిన సీతారామస్వామి గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య భూమిక పోషించి వాళ్ళ శిష్యగణంతో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు సమాజాభివృద్ధికి చేస్తూ దాంట్లో భాగంగా ఈరోజు ఎస్సీ బాయ్స్ హాస్టల్ విద్యార్థుల యొక్క ఉన్నతికి వాళ్ళు ఏ విధమైన కష్టం పడకూడదు, కరెంటు పోయినప్పుడు వాళ్ళు చదువుకునే వాళ్ళకి కానివ్వండి, లేదా మిడ్ నైట్లో రెస్ట్లో ఉన్న పిల్లలకు కానివ్వండి, ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళు ఇంటికంటే బదిలీగా హాస్టల్లో బ్రహ్మాండమైన వసతులతో చదువుకునే ఏర్పాటు చేస్తే వాళ్ళ అభివృద్ధిలోకి వెళ్తారనే సదుద్దేశంతో ఈ
చర్యలు మరి ఒక 10 మందిని సంఘటితపరిచి డొనేషన్స్ తీసుకురావడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే నేను కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తాను. దాంట్లో ఎంత నిబద్ధత కావాలంటే ఒకసారి జేబులో నుంచి వాడు ఇచ్చిన దానికంటే ఎక్కువ మనం ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తే ఏ విధమైన లాభాపేక్ష లేకుండా వాటిని ఆశించకుండా వాటిని ఖర్చు పెట్టడం అనేది అది చాలా ఛాలెంజ్తో కూడిన వ్యవహారం. అది 10 మందితో మనం శభాష అనిపించుకోవడం అనేది కోసం కాదు ఆ పనులు చేసేది. అట్లయితే మనం జేబులో నుంచి ఒక 2000, 3000, 4000, 5000 ఇచ్చేస్తే మన పని అయిపోతుంది. కానీ అట్లా కాకుండా ఒక 10 మందిని సంఘటితపరిచి ఆ 10 మందికి ఆ సేవా గుణంలో ఉన్న సంతోషాన్ని, ఎదుటివాళ్ళు పడే సంతోషాన్ని తెలియపరిచి చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఈ తపనంతా ఏంటి, మీరు ఒక్కరోజు ఒక కరెంట్ ఏదో వైర్లు దిగిపోయో లేకపోతే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయో ఆగిపోయింది అనుకోండి, మీరు చదివే చదువుకి ఒక 4 గంటలు వేస్ట్ అవ్వకూడదు. అలాగే మీ ఆరోగ్యం నిద్రలేమితో ఉంటే అది ఆ ఎఫెక్టివ్ మీ చదువు మీద పడుతుందనే ఎంతో సుదూరంగా ఆలోచించి చేసే పని. కాబట్టి పిల్లలందరూ ఏ విధమైన వేరే ఆలోచనలకి వెళ్ళకూడదు. మీలో కొంతమంది తెలియని వయసులో కొన్ని కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. నా దృష్టికి వచ్చినవి కొన్ని ఉన్నాయి, రాని కొన్ని ఉంటాయి. వచ్చినా ఎంతో జాగ్రత్తగా వాళ్ళ మనసులు కష్టం కలగకుండానే నేను కౌన్సిలింగ్ ఇస్తాను. మీరు